తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2 సార్లు రాజ్యసభకు 3 పర్యాయాలు దేశ ప్రధానిగా కొనసాగినారు. మొదటిసారిగా 13 రోజులు, రెండోసారి 13 మాసాలు. దాంతో పాటు దఫాలుగా కూడా వారు ప్రతిపక్ష నాయకులుగా అనేక సేవలు అందించారు. వారు చేపట్టినటువంటి పోఖ్రాన్ పరీక్షలు కానివ్వండి, కార్గిల్ యుద్ధం ద్వారా సాధించిన విజయాలు కానివ్వండి, ప్రధానమంత్రిగా వారు స్వర్ణ చతుర్భుజి రోడ్ల నిర్మాణాలు, పల్లె ప్రజలు కూడా గ్రామీణ సడక్ యోజన, సర్వశిక్ష అభియాన్, ఐటీ విప్లవము, టెలికాం విప్లవము, ఒక చరిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలతో, కార్యక్రమాలతో ఈ దేశానికే వారు దిశను నిర్దేశించినటువంటి చతురుడు శ్రీ వాజ్పేయి గారు. వారు ఒక అజాత శత్రువు. అన్ని రాజకీయ పార్టీల వారికి మిత్రులు ఉండడము, అన్ని పార్టీల నాయకులు కూడా వారిని అభిమానించడము, వారు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి మహనీయుడు వాజ్పేయి గారు. పార్లమెంట్లో ఆయన వాగ్దాటికి అందరూ కూడా ముగ్ధులై పిన్ డ్రాప్ సైలెన్స్. పార్లమెంట్లో ప్రసంగించేటప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా అన్ని పార్టీల వారు కూడా వారి యొక్క ఉపన్యాసాల పట్ల శ్రద్ధగా వినేటువంటి వారు ఏ రోజు ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి అవుతారని ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారే వారు చెప్పడం జరిగింది. మన్మోహన్ సింగ్ వారిని ఒక భీష్మ పితామహుడిగా వారిని అభివర్ణించి, అదే రకంగా పివి నరసింహారావు గారు అతని వాజ్పేయి గారిని గురువుగా భావించడం అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వమో ఒకసారి మనం ఊహించుకోవచ్చు.